మెంటల్ ట్రంప్ తలతెక్క నిర్ణయాలు భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుల పాలిట శాపంగా మారాయి. తాజాగా భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులపై కత్తిగట్టాడు ట్రంప్. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఇప్పటికే ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ట్రంప్ తాజాగా మరో అస్త్రాన్ని సాఫ్ట్వేర్ నిపుణులపై ప్రయోగించాడు. మెయింటెనెన్స్ సాగుతో H1B వీసాలపై పంజా విసిరాడు. 6 నెలల పాటు H1B ప్రీమియం ప్రాసెసింగ్ పై బ్యాన్ విధించి షాక్ ఇచ్చాడు. H1B నార్మల్ వీసాలకైతే మరో 8 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మెంటలోడికి పీఠం దక్కితే ఏం జరుగుతుందో పక్కాగా చూపిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. తన అడ్డగోలు పాలసీలతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే 7 ముస్లిం మెజార్టీ దేశాలపై బ్యాన్ విధించి తన పిచ్చి ఏ స్థాయిలో ఉందో నిరూపించాడు. ఓవైపు దీనిపై నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు తాజాగా H1B ప్రీమియం ప్రాసెసింగ్ పై 6 నెలల పాటు బ్యాన్ విధించాడు. H1B వీసా ప్రాసెసింగ్ పై బ్యాన్ విధించడం మీద ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 3న మొదలవ్వాల్సిన H1B ప్రీమియం ప్రాసెసింగ్ పై 6 నెలల బ్యాన్ విధించి ఇండియన్ సాఫ్ట్వేర్ నిపుణులపై తన నియంత నిర్ణయాలను వెళ్లగక్కాడు ట్రంప్. ప్రస్తుతం బ్యాన్ 6 నెలలు ఉండొచ్చని అంచనా వేస్తున్నా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ గడువు పొడిగించి మరో ట్విస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. ఫామ్ 1-907తోనే H1B వీసా అప్లికేషన్ ఈ ప్రీమియం ప్రాసెస్తోనే మొదలవుతుంది. అటువంటి ఫామ్ 1-907 ప్రీమియం ప్రాసెసింగ్ను ఇప్పట్లో మర్చిపోమంటోంది. అటు హఠాత్తుగా H1B వీసా ప్రాసెసింగ్ పై బ్యాన్ విధించడంపై అగ్రరాజ్యం చెబుతున్న కుంటి సాకు ట్రాఫిక్. అవును, ట్రాఫిక్ కారణంగానే H1B వీసాపై బ్యాన్ విధించినట్టుగా వైట్ హౌస్ చెప్పుకొస్తోంది. 240 రోజులుగా పెండింగ్లో ఉన్న H1B వీసా ఫైళ్ల జామ్ వలనే బ్యాన్ విధించాల్సి వచ్చిందంటున్నారు వైట్ హౌస్ అధికారులు. రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్ పడాలంటే ఈ ఫైళ్లన్నీ క్లియర్ కావాల్సిందే అంటున్నారు. అయితే ఇది ఫైళ్ల జామ్తో ఇచ్చిన బ్యాన్ కాదని ట్రంప్ తలతెక్క నిర్ణయం అని తెలుస్తోంది. ఇన్ని రోజులు రెక్కల గుర్రంలా ఎగిరిన H1B ఫైళ్లు ట్రంప్ రాకతో మూలన పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా ఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు జరగని విధంగా ట్రంప్ ఉన్నప్పుడే H1B ఫైళ్లు నిలిచిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 ముస్లిం దేశాల బ్యాన్ విషయంలో కోర్టులు ట్రంప్ చురకలు అందించడంతో ఇప్పుడు H1B వీసాల బ్యాన్ను తెరపైకి తెచ్చాడు. టెర్రరిజం అంటూ భయపడితే వర్కౌట్ కావటం లేదని ట్రంప్ తాళం మార్చాడు. H1B వీసాల పేరుతో జాబులు ఎత్తుకు వెళ్ళిపోతున్నారంటూ అమెరికన్లలో భయాన్ని పెంచుతున్నాడు ట్రంప్. మెంటల్ ట్రంప్ అమెరికన్లలో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీనిలో భాగంగా టెర్రరిజం కార్డు పనిచేయకపోవడంతో మన జాబులు మనకే అనే కొత్త రాగాన్ని అందుకున్నాడు. టెర్రరిస్టులు అమెరికాకు వస్తున్నారనే నెపంతో 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించి అమెరికాలో ముస్లిం నాన్ ముస్లింల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాడు ట్రంప్. ఇప్పుడు ఇండియన్స్ జాబ్స్ కొలగొడుతున్నారు అన్న వాదనతో కొత్తగా టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. నెల రోజుల క్రితం గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు మొత్తం 104 కంపెనీల ప్రతినిధులు ట్రంప్ను కలిసి H1B వీసాల విషయంలో పట్టు సడలించమని కోరడం జరిగింది. కానీ నెల తిరిగేసరికి ట్రంప్ ప్లేట్ తిప్పేశాడు. తంత్రం పనిచేయనప్పుడు కుతంత్రం వాడుతూ ట్రంప్ 240 రోజులుగా పెండింగ్లో ఉన్న H1B అప్లికేషన్లను కన్నింగ్ సాగ్తో బ్యాన్ విధించాడు. అమెరికాలో టెక్నీషియన్ల అవసరం ఉన్నప్పుడు చూసి చూడనట్టు స్టాంపులు వేసి ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరిగేసరికి బ్యాన్ విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెంటల్ ట్రంప్ తలతెక్క నిర్ణయాలు భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుల పాలిట శాపంగా మారాయి. తాజాగా భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులపై కత్తిగట్టాడు ట్రంప్. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఇప్పటికే ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ట్రంప్ తాజాగా మరో అస్త్రాన్ని సాఫ్ట్వేర్ నిపుణులపై ప్రయోగించాడు. మెయింటెనెన్స్ షాకుతో H1B వీసాలపై పంజా విసిరాడు. 6 నెలల పాటు H1B ప్రీమియం ప్రాసెసింగ్ పై బ్యాన్ విధించి షాక్ ఇచ్చాడు మెంటల్ ట్రంప్. అలానే H1B నార్మల్ వీసాలకైతే మరో 8 నెలలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
మెంటలోడికి పీఠం దక్కితే ఏం జరుగుతుందో పక్కాగా చూపిస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా ప్రవాస భారతీయుల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. తన అడ్డగోలు పాలసీలతో ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించి తన పిచ్చి ఏ స్థాయిలో ఉందో నిరూపించాడు. ఓవైపు దీనిపై నిరసనలు కొనసాగుతున్నాయి, మరోవైపు తాజాగా H1B ప్రీమియం ప్రాసెసింగ్పై 6 నెలల పాటు బ్యాన్ విధించాడు. H1B వీసా ప్రాసెసింగ్పై బ్యాన్ విధించడం మీద ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 3 నుంచి మొదలవ్వాల్సిన H1B ప్రీమియం ప్రాసెసింగ్పై 6 నెలల బ్యాన్ విధించి ఇండియన్ సాఫ్ట్వేర్ నిపుణులపై తన నియంత్రణ నిర్ణయాలను వెల్లగక్కాడు ట్రంప్. ప్రస్తుతం బ్యాన్ 6 నెలలు ఉండొచ్చని అంచనా వేస్తున్నా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ గడువు పొడిగించి మరో ట్విస్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు నిపుణులు. ఫామ్ 1-907తోనే H1B వీసా అప్లికేషన్ ఈ ప్రీమియం ప్రాసెస్తోనే మొదలవుతుంది. అటువంటి ఫామ్ 1-907 ప్రీమియం ప్రాసెసింగ్ని ఇప్పట్లో మర్చిపోమ్మంటోంది. అటు హఠాత్తుగా H1B వీసా ప్రాసెసింగ్పై బ్యాన్ విధించడంపై అగ్రరాజ్యం కుంటి సాకు ట్రాఫిక్. అవును, ట్రాఫిక్ కారణంగానే H1B వీసాపై బ్యాన్ విధించినట్టుగా వైట్ హౌస్ చెప్పుకొస్తోంది. 240 రోజులుగా పెండింగ్లో ఉన్న H1B వీసా ఫైళ్ల జామ్ వలనే బ్యాన్ విధించాల్సి వచ్చిందంటున్నారు వైట్ హౌస్ అధికారులు. రెడ్ సిగ్నల్ నుంచి గ్రీన్ సిగ్నల్ పడాలంటే ఈ ఫైళ్లన్నీ క్లియర్ కావాల్సిందే అంటున్నారు. అయితే ఇది ఫైళ్ల జామ్తో ఇచ్చిన బ్యాన్ కాదని ట్రంప్ తలతెక్క నిర్ణయం అని తెలుస్తోంది. ఇన్ని రోజులు రెక్కల గుర్రంలా ఎగిరిన H1B ఫైళ్లు ట్రంప్ రాకతో మూలన పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా, ఏ అధ్యక్షుడు ఉన్నప్పుడు జరగని విధంగా ట్రంప్ ఉన్నప్పుడే H1B ఫైళ్లు నిలిచిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 7 ముస్లిం దేశాల బ్యాన్ విషయంలో కోర్టులు ట్రంప్కు చురుకలు అంటించడంతో ఇప్పుడు H1B వీసాల బ్యాన్ను తెరపైకి తెచ్చాడు. టెర్రరిజం అంటూ భయపడితే వర్కౌట్ కావడం లేదని ట్రంప్ తాళం మార్చాడు. H1B వీసాల పేరుతో జాబులు ఎత్తుకు వెళ్ళిపోతున్నారంటూ అమెరికన్లలో భయాన్ని పెంచుతున్నాడు ట్రంప్. మెంటల్ ట్రంప్ అమెరికన్లలో విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని డిసైడ్ అయ్యాడు. దీనిలో భాగంగా టెర్రరిజం కార్డు పనిచేయకపోవడంతో మన జాబులు మనకే అనే కొత్త రాగాన్ని అందుకున్నాడు. టెర్రరిస్టులు అమెరికాకు వస్తున్నారు అనే నెపంతో 7 ముస్లిం దేశాలపై బ్యాన్ విధించి అమెరికాలో ముస్లిం, నాన్ ముస్లిం మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాడు. ఇప్పుడు ఇండియన్స్ జాబ్స్ కొలగొడుతున్నారు అన్న వాదనతో కొత్తగా టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు ట్రంప్. నెల రోజుల క్రితం గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు మొత్తం 104 కంపెనీల ప్రతినిధులు ట్రంప్ను కలిసి H1B వీసాల విషయంలో పట్టు సడలించమని కోరారు. కానీ నెల తిరిగేసరికి ట్రంప్ ప్లేట్ తిప్పేశాడు. తంత్రం పనిచేయనప్పుడు కుతంత్రం వాడుతూ ట్రంప్ 240 రోజులుగా పెండింగ్లో ఉన్న H1B అప్లికేషన్లను కన్నింగ్ సాక్తో బ్యాన్ విధించాడు. అమెరికాలో టెక్నీషియన్ల అవసరం ఉన్నప్పుడు చూసి చూడనట్టు స్టాంపులు వేసి ఇప్పుడు నిరుద్యోగ సమస్య పెరిగేసరికి బ్యాన్ విధించడంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ అమెరికా మెంటల్ ట్రంప్ తలతెక్క నిర్ణయాలు భారతీయ సాఫ్ట్వేర్ నిపుణుల పాలిట శాపంగా మారాయి. తాజాగా భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులపై కత్తిగట్టాడు ట్రంప్. పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ఇప్పటికే ప్రపంచ దేశాలకు తలనొప్పిగా మారిన ట్రంప్ తాజాగా మరో అస్త్రాన్ని సాఫ్ట్వేర్ నిపుణులపై ప్రయోగించాడు. మెయింటెనెన్స్ సాకుతో H1B వీసాలపై పంజా విసిరాడు. 6 నెలల పాటు H1B ప్రీమియం ప్రాసెసింగ్పై బ్యాన్ విధించి షాక్ ఇచ్చాడు మెంటల్ ట్రంప్.